అందరికీ నమస్కారం అండి. ఇంటి భోజనానికి స్వాగతం. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో స్పెషల్ డేస్లో లేదా చిన్న చిన్న పార్టీలకి చాలా ఈజీగా తయారు చేసుకునేటటువంటి గులాబ్ జామ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. నేనైతే దీన్ని ఫ్రెండ్షిప్ డేకి, రాఖీ పండగకి స్పెషల్గా తయారు చేస్తూ ఉంటానండి. ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా వచ్చే విధంగా గులాబ్ జాములు తయారు చేయాలి అనుకుంటే నేను చెప్పేటటువంటి ఈ టిప్స్ని ఫాలో అయిపోయింది, సరిపోతుంది. గులాబ్ జాములు ఎంత టేస్టీగా ఉంటాయో అంత ఈజీగా వీటిని తయారు చేసుకోవచ్చు. కాకపోతే చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అవ్వాలి, అంతేనండి. జామున్స్ తయారు చేసుకోవటం, పాకం పట్టడము, వేయించుకోవటము, వీటన్నిటి గురించి స్టెప్ బై స్టెప్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంప్లీట్ వీడియోని షేర్ చేస్తున్నాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక వెడల్పాటి గిన్నెని తీసుకున్నాను. దాంట్లోకి 3 గ్లాసుల వరకు కూడా పంచదారని తీసుకుంటున్నాను. మొత్తం కూడా 600 గ్రాముల పంచదారని వేసుకుంటున్నానండి. మనం పంచదారని ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 6 గ్లాసుల వరకు నీళ్లు పోసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ని వెలిగించేసుకొని గరిటెతోటి ఈ పంచదారని కలియబెట్టుకుంటూ కరిగించుకోవాలి. ఇక్కడ మీకు మొదటి టిప్ని చెప్తున్నానండి. మనం చేసుకునేటటువంటి గులాబ్ జాములకి సరిపడినంతగా పాకం అనేది ఉండాలండి. అంటే జామున్స్ ఎప్పుడూ కూడా పాకంలో తేలుతూ ఉండాలి. అంత క్వాంటిటీలో పాకం ఉన్నప్పుడు మాత్రమే మనకి అవి విరిగిపోకుండా ఉంటాయి. అది కరుగుతూ ఉండగా మరొక వైపున ఒక వెడల్పాటి ప్లేట్లోకి 200 గ్రాముల వరకు కూడా మిల్క్ పౌడర్ని తీసుకుంటున్నాను. దానిలోకి ఈ విధంగా ఒక చిన్న టీ గ్లాసులు నీళ్ళని తీసుకుంటున్నాను. ఈ విధంగా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. మీరు ఏ బ్రాండు మిల్క్ పౌడర్ని తీసుకున్నా సరే ఇదే పద్ధతి ఫాలో అయిపోవాలి. మీకు కావాలి అనుకుంటే కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో కూడా ఈ పిండిని తడుపుకోవచ్చు. అలాగే పిండి కలుపుకునేటప్పుడు మనం గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కేవలం వేళ్ళతో కలుపుకుంటే సరిపోతుంది. మనకి పిండి అనేది ఎప్పుడు కూడా ఎయిర్ తోటి నిండి దూది పిండిలాగా అనిపిస్తుందండి. పిండిని మనము ఈ విధంగా స్టిక్కీగా చేతికి అంటుకునే విధంగా కలుపుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి పర్ఫెక్ట్గా పిండి అనేది రెడీ అవుతుంది. చూడండి, నాకు మొత్తం కూడా ఈ గ్లాస్లో నీళ్ళే సరిపోయినాయి, ఇంకొంచెం కూడా మిగిలినాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసి స్టవ్ మీద పాకం అనేది ఎంతవరకు వచ్చిందో చూద్దాము. చక్కెర అయితే చక్కగా కరిగిపోయింది. ఇలా చక్కెర కరిగిన వెంటనే దీంట్లోకి 2-3 దంచుకున్నటువంటి యాలకులను వేసుకొని చక్కగా కలిపేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని దీన్ని 2-3 పొంగులు అనేవి రానిచ్చుకోవాలి. ఇక్కడ 3వ టిప్ చెప్తున్నానండి. చక్కెర పాకాన్ని ఎప్పుడు కూడా సిమ్లో పెట్టుకొని మరిగించుకున్నప్పుడు మాత్రమే మనకి చక్కెర పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పాకం అనేది మరీ చిక్కగా ఉన్నా కానీ జామున్స్ అనేవి పీల్చుకోవండి. ఇప్పుడు పొంగు వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు జామున్స్ని తయారు చేసుకోవటం కోసం ఈ విధంగా కొంచెం నెయ్యిని చేతికి 2 వైపులా కూడా అప్లై చేసుకుంటున్నాను. నేను ఇక్కడ జామున్స్ని అలాగే పాకాన్ని కూడా 2 ప్యారలల్గా చేసుకుంటున్నాను కాబట్టి దీన్ని నేను మూత పెట్టి కవర్ చేయలేదు. మీరు తర్వాత కనుక చేసుకునేటట్లయితే దీన్ని చక్కగా మూత పెట్టేసేసుకొని కవర్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము తీసుకొని ఈ విధంగా ఉండల్లాగా చేసుకోవాలి. ఇలాగా జామున్స్ చేసుకునేటప్పుడు మనకు కావాల్సినంత క్వాంటిటీలో పిండిని తీసుకొని 2 వైపులా చేతికి నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకునేటప్పుడు మనము ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా పిండిని తీసుకున్న తర్వాత 2-3 సార్లు రౌండ్ చేస్తే చక్కగా రౌండ్ అయిపోతుందండి. అయితే మనం చేసుకునేటప్పుడు ఎక్కడా కూడా క్రాక్స్ అనేవి రాకుండా చూసుకొని చేసుకోవాలి. ఇలాగా మొత్తం పిండిని కూడా మనకి కావాల్సినంత సైజులో బాల్స్ లాగా చేసి పక్కన పెట్టేసేసుకున్నాను. జామున్స్ అనేవి మరీ చిన్నగా ఉండకూడదు, అలాగని మరీ పెద్దగా ఉండకుండా మీడియం సైజులో చేసుకున్నట్లయితే ఇవి చక్కగా ఫ్రై అయ్యి పాకాన్ని చక్కగా పీల్చుకుంటాయి. వీటిని నేను చక్కగా మూత పెట్టుకొని కవర్ చేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ని వేడి చేసుకుంటున్నాను. ఈ లోపల మనము ఈ విధంగా జామున్స్ని ఒక గరిటె తీసుకొని ఆ గరిటె మీద ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకొని దాని తర్వాత ఆయిల్లోకి వేసుకోవాలి. ముందైతే నేను కొంచెం పిండిని వేసి ఆయిల్ అనేది హీట్ ఎక్కిందో లేదో చూసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ విధంగా గరిటెతోటి జామున్స్ని వేసుకుంటున్నాను. ఇలా జామున్స్ని వేసిన వెంటనే గరిటెతోటి కలియబెట్టకుండా కొంచెం సేపు ఆగిన తర్వాత కదుపుకోవాలి.
ఇక్కడ మనము ఆయిల్లో వేసుకున్న వెంటనే గరిటెతోటి కదిపినట్టయితే క్రాక్స్ అనేవి వచ్చే అవకాశం ఉందండి. అలాగే వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ అనేది మరీ హీట్గా ఉండేటట్టుగా చూసుకున్నట్లయితే అవి త్వరగా మాడిపోయి రంగు మారిపోతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చూడండి, అన్నీ కూడా ఒకే రంగులోకి వచ్చాయి. ఇప్పుడు వీటిని తీసుకొని వెంటనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ అనేది కొంచెం చల్లారి మీడియం హీట్లో ఉంటుంది కాబట్టి ఇవి చక్కగా పాకాన్ని పీల్చుకుంటాయి. అయితే జామున్స్ అనేవి షుగర్ సిరప్ని పీల్చుకోవాలి అంటే ఖచ్చితంగా గోరువెచ్చగా పాకం అనేది ఉండాలండి. చల్లారిపోతే మాత్రం అస్సలు పీల్చుకోవు. తర్వాత మూత పెట్టేసేసుకొని మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకొని వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం ముందుగా వేసినవన్నీ కూడా చక్కగా డబుల్ సైజ్ అయిపోయాయి. ఇప్పుడే వేసిన 2 జామున్స్ మాత్రము చిన్న సైజులో ఉన్నాయి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత పూర్తిగా చల్లార్చుకుంటే మొత్తం కూడా పాకాన్ని పీల్చుకొని ఈ విధంగా డబుల్ సైజులో అయిపోతాయి. చూడండి, మనం తీసుకున్న షుగర్ సిరప్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది కాబట్టి మనం జామున్స్ని తీసుకోవడానికి వీలుగా ఉన్నాయి. అలాగే జామున్ని సర్వ్ చేసుకునేటప్పుడు సిల్వర్ ఫాయిల్తో కానీ లేదా బాదం పిస్తాలతో కానీ డెకరేట్ చేసుకోవచ్చు. చూసారు కదండి, చాలా ఈజీగా గులాబ్ జామున్స్ని రెడీ చేసేసుకున్నాం కదా. మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ పద్ధతుల్లోని ట్రై చేసి చూడండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.